ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు తల స్నానం చేసి తయారై పూజ చేయమన్నావు కదమ్మా. వదిన రివర్స్ లో తయారై తలకి స్నానం చేసినట్లుంది. ఆపుతావా పూరిని ఎట్టకారం? చూడండి అత్తయ్య, పూజ చేసి నేను తులసి కోటకి దండం పెట్టుకుంటుంటే మీ అబ్బాయి పైనుంచి నీళ్లు పోసేశాడు. అయ్యో, రాను రాను వాడి ఉక్రోషం పెరిగిపోతుంది. వాడి ఉక్రోషాన్ని, కోపాన్ని నువ్వే అదుపులో పెట్టాలి. నువ్వే వాడికి దగ్గర కావాలి. ఎలా దగ్గర కావాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. అనుకున్నంత లోపే మనుషులు దగ్గరైపోరమ్మా. ఆ అమ్మవారే కలపాలి. ఈ విజయదశమికి భూమి గారితో అమ్మకి పూజ చేయించండి. ఆ అమ్మే కలిపేస్తుంది. సరైన సమయానికి సరైన సలహా ఇచ్చావు. ఇందుకు నిన్ను ఇంట్లో ఉండనిస్తాను. అమ్మా భూమి, అమ్మవారికి పూజ చేస్తావా? మీ ఇష్టం అత్తయ్య. బాబా నేను కలవడం కోసం మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఏంటి రాక్షసి, మనుషుల రక్తం తాగే నువ్వు అలాగే టిఫిన్ కూడా చేస్తావా? ఎక్స్ట్రాలు చేయకుండా కూర్చొని టిఫిన్ చేయి. ఆహా, నువ్వు పిలుస్తున్నావంటే నాకేదో డౌట్ వస్తుంది. ఎక్కువ ఆలోచించుకో. ఆ దోశ నేను పెట్టింది కాదు, బిందు పెట్టుకుంది, తాను తినాలని. అవునా? అయితే మనసులో భయం లేకుండా ధైర్యంగా తినొచ్చు. హలో రాక్షసి, టిఫిన్ తినాలంటే చట్నీ కావాలిగా, ఆ బౌల్ ఇవ్వు. నేనివ్వను. ఇవ్వు. అరే ఇవ్వు. మొత్తం నువ్వే తింటావా? అవును. చట్నీని నంచుకోవాలమ్మా, ముంచుకుని తినకూడదు. మరీ ముఖ్యంగా నీలా మాత్రం తాకూడదు. మాకు తెలుసు, నీ పన్ను చూసుకో. మంచి చెప్తే వినేదానివి అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకే నీతో? ఇదంతా కాదు, చట్నీ ఇవ్వనంటావు. అదే కదా చెప్పింది. నువ్విచ్చేదంటే బోడీ. అమ్మా అమ్మా, నాకు చట్నీ కావాలి. కిచెన్ లో ఉంది, తెచ్చుకో. కర్మ, నీ సంగతి మళ్ళీ వచ్చి చెప్తానుండు. ఈ విషయం ఆ దోశలో కలిపితే చెర్రీగడు తింటాడు, తర్వాత బకెట్ తన్నేస్తాడు. నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. తిను, త్వరగా తిను. అస్సలు లేట్ చేయకు, మిస్ అయిపోతావు. నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. పైగా ఇందాకటి నుంచి నా ఎడం కన్ను కూడా అదురుతుంది. నీ చెల్లెలొస్తే తను లాగేసుకుని తింటుంది, నేను తిన్నివ్వదని అలా చెప్పా. తింటే తిను, లేకుంటే వెళ్ళు. ఇది నా దోశ, నా కోసం వేసుకున్నాను. కావాలంటే ఇంకొకటి వేసుకుని తిను. ఇది ఇవ్వు. ఇవ్వు. అరే, ఇవ్వు. చెర్రీ పిండి అయిపోయిందిరా. అయినా నీలాంటి పిల్లలు పాలల్లో కాంప్లాన్ కలుపుకుని తాగాలే, ఇలా దోశ కోసం పోటీ పడకూడదు. ఇడిపో. వినటానికి విల్లింగా ఉంటే బాగానే చెప్తావు. వెళ్ళి బూస్ట్ కలుపుకుని నువ్వే తాగు. ఎప్పుడు ఇస్తావా? ఇవ్వా. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వు.
ఇవ్వు ఇవ్వమన్నా ఇవ్వను. బిందు మీ అన్నయ్య అడుగుతుంటే ఇవ్వచ్చు కదా. అంత ప్రేమ ఉంటే నువ్వే ఇచ్చుకో. చెర్రీ పోనీ వదిలేరా, నీకోసం వేరే టిఫిన్ చేసి పెడతాను. లేదమ్మా, ఇలాంటి విషయాల్లో నేను తగ్గేదే లేదు. నాకు ఈ దోశ కావాల్సిందే. ఇవ్వు. అనే నాది. ఇవ్వవే. నిన్ను చెప్తా నాకు. ఇవ్వవే. నాది. ఓ, ఓ. మ్మ్. ఛీ. అయ్యిందా? ఇద్దరు కోతులు కొట్టుకొని ఆ దోశని కాస్త పిల్లికి పెట్టారు. వీడికి దేవుడు ఆయుష్ ఎక్కువిచ్చినట్టున్నాడు. మళ్ళీ తప్పించుకున్నాడు. ఛీ! ఆ దోశ సగం సగం తిన్నా సరిపోయేది కదరా. అనవసరంగా. కూర్చోండి, ఇద్దరికి మళ్ళీ వేరే టిఫిన్ చేసి తీసుకొస్తాను. పెళ్ళైనా కూడా మారలేదు. చెర్రీ, ఆ పిల్లేంట్రా అలా పడిపోయింది? ఏం కలిపావు అందులో? అమ్మా, నన్ను అడుగుతావేంటమ్మా? నీ కోడలు అడుగు. నన్ను అడుగుతారేంటి? నేను తిన్నాను కదా, నేను చచ్చిపోవాలి కదా, నేను పడిపోవాలి కదా, నన్ను అడుగుతారేంటి? సరే సరే ఆపండి. పోన్లే, మొత్తానికి మీరెవరూ తినలేదు కదా. తింటే ఏమైపోయేదో. అమ్మో అమ్మో, నేను తినాల్సింది. తింటే పోయేదాన్ని. సరే, వేరే టిఫిన్ చేసుకొస్తానే, ఉండండి. థ్యాంక్స్ రా అన్నయ్య. ఏడ్చేవలే, వెళ్ళు. అబ్బా, మిస్ అయ్యావురా. నువ్వు తిని చేస్తావనుకుంటే నీ చెల్లె నిన్ను కాపాడింది. లేకపోతే ఆ పిల్లి ప్లేస్లో నువ్వుండేవాడివి. మరేం పర్లేదు, ఇలాంటి ఐడియాలు నా దగ్గర చాలానే ఉన్నాయి. ఒక్కటి జరగలేదని వదిలేస్తానా? నిన్ను చంపి తీరతాను. నువ్వు తిన్న విషమే, తాగిన విషమే. ఎప్పుడు ఎందులో కలిపి నిన్ను యమపురికి ఎలా పంపిస్తానో నువ్వు కూడా ఊహించలేవు. చివరి కోరికలు ఏమైనా ఉంటే ముందే తీర్చుకో. నీకు అసలే టైం లేదు. ఆల్ ది బెస్ట్ మై డియర్ ముద్దుల పెళ్ళామా. నీ ప్రయత్నాల్లో నువ్వుండు, నా నమ్మకంలో నేనుంటా.